ఎలా ఉంది బాబాయ్ జగన్ పరిపాలన? జగన్ పరిపాలన అయితే 35 సంవత్సరాల కింద నుంచి ఈ వచ్చిన 4 సంవత్సరాల్లో చాలా బాగుంది. అంతకుముందు అయితే నాకు తెలుసుండి ముగ్గురు ముఖ్యమంత్రులను చూశాను. అందులో ఎవడో కూడా వచ్చి వాళ్ళ సౌకర్యాలు వాళ్ళు చేసేసుకుని వాళ్ళ పథకాలు వాళ్ళు చేసేసుకున్నారు. కానీ ఎవడో కూడా లేబర్ అన్నవాడికి ఏమీ చూపించలేదు. జగన్ అన్న అమ్మఒడి ప్రతి ఒక్కడికి పడుతుంది. అవును తెలుసు. ఇప్పుడు పథకాలు అన్నీ సంక్షేమ పథకాలు పెట్టారు, అవన్నీ చేరుతున్నాయి అన్న కరెక్ట్గా? అందరికీ చేరుకుంటున్నాయి. అర్హులు అయిన అందరికీ చేరుతున్నాయి. మళ్ళీ పథకాలు కూడా పేదలకు ఇవ్వట్లేదు, ఓన్లీ వైసీపీ కార్యకర్తలకే అందుతున్నాయి అంటున్నారు. వైసీపీ కార్యకర్తలకే అర్హతలు ఉండలేదు చేయించుకుంటాకే. ఇప్పుడు నాకు గోడేరుకు వైస్ ప్రెసిడెంట్ని వైసీపీలో. అయినా నాకు మామూలుగా వచ్చి పథకాలు వచ్చినాయి కానీ అర్హతలు ఏంటి రాలేదు. ఎందుకు వస్తుంది? అర్హత ఉన్నవాడికి వైసీపీ ఏంటి, టీడీపీ ఏంటి, జనసేన ఏంటి, వేరే కార్యకర్తలైనా సరే అర్హత ఉన్నవాడికి అందరికీ వచ్చినాయి. మళ్ళీ పథకాలు పెట్టి రాష్ట్రాన్ని అప్పులు చేస్తున్నాడు జగన్ అని చెప్పేసి చంద్రబాబు చెప్పడం జరిగింది కదా, ఎలా చూడొచ్చు అంటారు దీన్ని? పథకాలు పెట్టి అప్పులు చేస్తున్నాడు అన్నది అది కరెక్ట్ కాదండి. అంతకుముందు లేవు అప్పులు? అంతకుముందు రాష్ట్రానికి అప్పు లేదా? గతంలో నేను ఇంత అప్పు చేయలేదు, జగన్ వచ్చిన తర్వాత చాలా అప్పులు అయ్యాయి, రెండింతలు ఎక్కువ అయ్యాయి అంటారు. రెండింతలు ఎక్కువ అంటే కరోనా వ్యాపారం ఇవి ఉన్నాయి కదమ్మా. కరోనాకి అన్నీ చేసుకొచ్చాడు కదా వరసెట్టి. ఇబ్బంది ఏమైతే లేదు రైతులకి కూడా బాగుంది. మళ్ళీ చంద్రబాబు గారు కూడా కొత్త మేనిఫెస్టో పెట్టారు, దాని గురించి ఏమంటారు? అది ఇచ్చేదాకా చెప్పలేం కదండి. జగన్ అన్న ఏదైతే ఇస్తానన్నాడో నవరాత్రుల్లో ఏది మానలేదు, అన్నీ ఇచ్చాడు. ఇంటికి 3 సిలిండర్లు, అలాగే ఇంట్లో ఎంతమంది పిల్లలు అది ఇచ్చాక చూడాలి. ఈయన చెప్పినట్టు ఇచ్చాడా లేదా మీ మీడియాకి తెలుస్తుందా లేదా? ఎవరన్నా ఇవ్వలేదని చెప్పారా? నవరత్నాల పథకాల్లో ఇది రాలేదని ఎవరన్నా చెప్పారా? మీకు చెప్పారా? మీరే చెప్పాలి. ఎవరో చెప్పలేదు, అందరికీ వస్తున్నాయి. యువతకే కూడా 20 లక్షల ఉద్యోగాలు ఇస్తా అంటాడు కదా చంద్రబాబు. ఇది జగన్ అన్న ఇవ్వలేదా? 3 లక్షల మందికి సచివాలయాలు జాబులు ఇచ్చాడు, అందరికీ పర్మనెంట్ అవని. ఇవాళ హ్యాపీగా చేసుకుంటున్నారు వాళ్ళ కుటుంబాలు అందరూ కూడా. వీడు బాబు వద్దే జాబ్ అన్నాడు, ఎవరికి ఇచ్చాడు? ఈయన అందరికీ ఇచ్చాడు, 3,50,000 మందికి ఇచ్చాడు. అధోగతి పాలవుతుంది అని చెప్పేసి కూడా అన్నాడు కదా. అది అన్న ప్రతి రాష్ట్రానికి ఉన్నది అది. అధోగతి ఏమీ అవ్వదు, దీనివల్ల ఏమి అయిపోయింది ఏం కాదు. హైదరాబాద్ డెవలప్మెంట్ చేసింది నేనే, అలాంటి డెవలప్మెంట్ ఏపీకి రావాలంటే బాబు రావాలంటున్నాడు కదా. హైదరాబాద్ చేసి ఎవడికో అప్పు చెప్పి వచ్చాడు, ఇప్పుడు ఇక్కడ ఇది తెచ్చి ఎవడికి అప్పు చెప్తాడు? అలాంటిది ఏం లేదు. అప్పుడు ఉమ్మడి రాష్ట్రం కింద ఎప్పుడో నుంచో డెవలప్ అయింది, వీడు వచ్చేసాక డెవలప్ అవ్వలేదు కదా. రాజశేఖర రెడ్డి డెవలప్ చేసాడు వీడు వెళ్ళాక. తర్వాత కిరణ్ మోహన్ రెడ్డి డెవలప్ చేసాడు, వీడు ఒక్కడే చేసేయలేదు కదా హైదరాబాద్ని. ఎన్నో ఏళ్ళ నుంచి డెవలప్ అయింది అది. వీడు వచ్చి హైటెక్ సిటీ కట్టాడు అంతే తప్ప ఇప్పుడు ఇంకా బాగా చేశారు కదా. మళ్ళీ అలాగే జగన్ సైకో రౌడీ అని కూడా అంటున్నారు కదా, ఎలా చూడొచ్చు అంటారు? మళ్ళీ ఎవడికి నచ్చినట్టు అంటాడన్న. సైకో రౌడీ అయితే ఈ పథకాలన్నీ ఎందుకు ఇస్తాడు? లేబర్కే చదువుకోవాలని ఇంగ్లీష్ మీడియం ప్రతి పల్లెటూరు వెళ్ళి స్కూళ్ళు 30 సంవత్సరాల కింద ఎలాగున్నాయో ఇప్పుడు ఎలాగున్నాయో చూసిరా. అన్నీ మోడల్గా తయారు చేసి పెట్టాడు. బాగా ప్రతి స్కూల్లో మా గ్రామంలోనే ఉన్నాయి. ఇది వరకు కింద కూర్చునేవారు, ఇప్పుడు అందరూ బెంచీల మీద కూర్చుంటున్నారు, ఫ్యాన్ కింద కూర్చుంటున్నారు. ఫిల్టర్ వాటర్, బాత్రూమ్స్ అన్ని సౌకర్యాలు ఉన్నాయి. అలాగే ఇంగ్లీష్ చదువుకొని పిల్లలు అని చెప్పి చంద్రబాబు చెప్పడం జరిగింది కదా. మళ్ళీ అది అలాగే చెప్తారు. ఇది వరకు ఇంగ్లీష్ చెప్పినోడే లేడు కదా, ఆడు గవర్నమెంట్లో ఇంగ్లీష్ చెప్పినోడే లేడు కదా. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం అర్థమవుతుంది కదా పిల్లలకి. ఫస్ట్ నుంచి ఇంగ్లీష్ మీడియం ఉండటం వల్లే కదా మనకి. ఇప్పుడు ఇది వరకు ఇంగ్లీష్ మీడియం చదవలేని పిల్లల్లో ఇవాళ కాలేజీలో ఏం చెప్పలేకపోతున్నారు. చంద్రబాబుకి ఛాన్స్ ఇస్తారన్నా మళ్ళీ సరే? చెప్పలేమన్నా. ఎందుకన్నా? 40 ఏళ్ళ అనుభవం ఉంది. ఉంటే ఏం పీకేసాడు 40 ఏళ్ళలో హౌస్లో? ఏం పీకేసాడు? ఇంగ్లీష్ మీడియం పెట్టాలని అన్నీ చేసుకొచ్చానండి. ఇంగ్లీష్ మీడియం పెట్టాలని జ్ఞానం లేదు అడిగి చంద్రబాబు నాయుడికి. ఉండాలి కదా. పెద్ద గొప్ప ఆడ కొడుకులు అయితే ఇంగ్లీష్ మీడియంలో చదవాలి, లేబర్ కొడుకులు అయితే బోర్డర్ స్కూల్లో వాళ్ళ వరకే తెలుగు మీడియంకే పరిమితం అవ్వాలా. అలాంటివి ఏమి ఉండవు. మళ్ళీ ఇప్పుడు జనసేన టీడీపీ పొత్తులతో పోటీ చేస్తున్నారు, గెలిచే ఛాన్స్ ఉందంటారా? గెలవన్నా మళ్ళా జగన్ అన్న వస్తాడు. ఎందుకన్నా అంత నమ్మకం? జగన్ చేసాడు, చెప్పింది చేసాడు కాబట్టి జగన్ అన్న లోక గారు పైకి ఎలాగున్నా లోన మళ్ళా నగ్గేది జగన్ అన్నే. అది పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ గారు ఓట్లు పడతాయి కానీ నగ్గి ఓట్లు ఏం పడవు. పర్సెంటేజ్ 30% 40% పడతాయి. నగ్గి ఓట్లు అయితే ఎక్కడా పడవు. ఏ నియోజకవర్గంలో సింగిల్గా పోటీ చేస్తే
ఏ నియోజకవర్గంలో కూడా నగ్గి ఓట్లు అయితే పడవు. మీ లోకల్ ఎమ్మెల్యే ఎవరన్నా? లోకల్ ఎమ్మెల్యే కారుమూరి వెంకటనాగేశ్వరరావు గారు. ఆయన పరిపాలన ఎలా ఉందన్న? బాగానే ఉందండి. ఇక్కడ ఎలాంటి అభివృద్ధి చేశారు ఇక్కడ? పల్లెటూరు అయితే ఇప్పుడు రోడ్లు అవి వేయించారండి, బాగా చేయించుకొచ్చారు. మళ్ళీ గతంలో ఇక్కడ రాధాకృష్ణ గారు ఉన్నప్పుడు ఎలా ఉండేదన్న? రాధాకృష్ణ వాళ్ళ వరకు చేసుకున్నాడండి. వాళ్ళ నియోజకవర్గం వాళ్ళ ఏరియా మట్టికి డెవలప్ చేసాడు. ఏలుపూరు అలాగా ఇది వాళ్ళ ఏరియా ఉన్న పొలాలు, చౌదరీస్ ఉన్న పొలాలు ఇక్కడ నడుంకాల కొట్టు ఉందండి. అది ఎప్పుడు నాకు 45 సంవత్సరాల కింద నుంచి తెలుసండి. అది ఎప్పుడు మట్టి పొంతే అది రోడ్డు వేసాడండి. రోడ్డు వేసాడు. ఇప్పుడు వెళ్ళి చూడండి రోడ్డు ఎలాగుందో. తినేస్తాక తప్ప వేసినవి కూడా పనిచేయలేదు. మళ్ళీ ఎవరు రావాలంటారు లోకల్గా? లోకల్గా మళ్ళీ జగనే రావాలి, మళ్ళీ కారుమూరి వెంకటేశ్వరరావు.